శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. పరమేశ్వర అనుగ్రహంతో ఆగస్టు నెలలో విశిష్టమైనటువంటి రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకుని మన సమస్యలు అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. కేవలం ఆగస్టు నెలలో మాత్రమే 5వ తారీఖు మంగళవారం రోజు ఏకాదశి రావడం, అందరి మంగళ గౌరీ వ్రతాన్ని చేయడం అంటే తరచుగా యజమాని బండి మీద నుంచి పడిపోతున్నా లేదా అనారోగ్య పాలవుతున్నా ఆడవారు ఖచ్చితంగా మంగళగౌరీ వ్రతాన్ని 5వ తారీఖు ఏకాదశి రోజు ఆచరిస్తే గౌరీ కటాక్షంతో సౌభాగ్యంగా ఉంటారు. అయితే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకోవలసిన సమయం ఏమిటంటే 8:28 నుంచి ప్రారంభం చేసుకుని 10:08 మధ్యలో కనుక వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో ఎప్పటి నుంచో తీరనటువంటి సమస్య కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కానీ ఆ ఆర్థిక సమస్యలు తొలగుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, కలశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఆ కలశాన్ని మంత్రోచ్చారణతో ఏ విధంగా మనం పూజ చేయాలి అనే విషయాన్ని మీకు వీడియోగా చేసి ఒక వీడియోని మీకు అందజేయడం జరుగుతుంది. ఆగస్టు నెలలో 9వ తారీఖున పౌర్ణమి. దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం వ్యవహరించుకుంటూ ఉంటాం. యజ్ఞోపవేత ధారణ ఎవరైతే ఉందో వారు యజ్ఞోపవేతాన్ని 9:45 నుండి 11:20లోగా యజ్ఞోపవేతం మార్చుకోవాలి. రాఖీ అనేటువంటిది అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ కట్టేటువంటి వారు ఆ రోజు ఉదయం 9:30 నుంచి 11:30 మధ్యలో కట్టండి. మీ యొక్క సోదరుడు సర్వరక్షగా ఉంటాడు మీ అందు ఉండడం, అంతేకాకుండా సోదరుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. 12వ తారీఖున మంగళవారం సంకటహర చతుర్థి గావిస్తోంది. ఆ సంకటహర చతుర్థి రోజున కోర్టు వ్యవస్థలో కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో అభిషేకం చేయడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. 12వ తారీఖు సంకటహర చతుర్థి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదనంతరం 16వ తారీఖు ఆగస్టులో కృష్ణాష్టమి వస్తోంది. ఈ కృష్ణాష్టమి భరణి నక్షత్రంలో రావడం ఎవరైనా సాధనకు కానీ లేదా అమ్మవారి దీక్ష తీసుకున్న వారికి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటిది 16వ తారీఖు కృష్ణాష్టమి. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే, అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతోంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అబార్షన్లు అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మ వారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9, ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు
మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషభూయితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకు జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికెల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడత పెట్టాలి, ఇలా మడత పెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువు గారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు నాయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలము వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.